హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. షూట్కి వచ్చాను. ఏం చేస్తున్నారు? రెడీ అయ్యాను. ఇంకా జ్యువెలర్స్ అవి పెట్టుకోలేదు, జస్ట్ రెడీ అంతే. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఏం సంగతులు, ఏంటి విశేషాలు? ఇది చాలా బాగుంది. లొకేషన్ అయితే సూపర్ ఉంది. పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది. మీకు తర్వాత తీసి చూపిస్తాను వీడియోలో. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? బాగుంది కదా? డూప్లెక్స్ అనమాట, చాలా బాగుంది చూసి. ఎండలు ఎలా ఉన్నాయి, వర్షాలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఎండలు ఎక్కువ ఉన్నాయా, వర్షాలు ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? బాగున్నారు కదా మీరైతే? నేనైతే బాగున్నాను. టిఫిన్ తిన్నారా మీరు? టిఫిన్ తిన్నానా మీరు? నేనైతే ఇంకా తినలేదు, తినాలి. అదనమాట. సో ఒకసారి ఏం చేస్తున్నారా ఏంటో పలకరిద్దామని చెప్పి పలకరిస్తున్నాను. బాగున్నాను, మీరు బాగున్నారా? ఎన్నిసార్లు చెప్తావు బాగున్నానని అంటున్నారా? అలా ఏమనుకోకండి. ఆ మధ్యన కొంచెం బాగాలేదు కదా హెల్త్, అందుకే బాగున్నానని చెప్తున్నాను. బాగాలేనప్పుడు చెప్పాను, బాగున్నప్పుడు కూడా చెప్పాలి కదా. మీ అందరూ ఆశీస్సులు ఉండాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ లేకపోతే కష్టం. అదనమాట. ఇంకేంటి విశేషాలు? ఎలా ఉంది ఇప్పుడు అక్కడ? వర్షాలు అవి ఏమైనా పడుతున్నాయా? వర్షాలు ఏం పడట్లేదా? లేకపోతే ఏంటి సంగతులు చెప్పండి. చెప్తేనే కదా తెలుస్తుంది. కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, చిన్న కామెంట్ పెట్టండి. అంతే కదా. ఇంకా అంతకన్నా ఏం అడుగుతాం? అంతకన్నా ఇంకేం అడగలేం. ఏం అడిగినా ఇంకేం అడుగుతాం? అంతే. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అని మాత్రమే అడుగుతాం. మీరు అందరూ సపోర్ట్ చేయబట్టే వీడియోస్ చేస్తున్నాము, లేదా చేయలేం. అదనమాట. ప్రస్తుతానికైతే ఇంతే. ఇంకా రెడీ అవ్వాలి అంటే జ్యువెలర్స్, బొట్టులు అలాంటివి పెట్టుకోవాలి కదా. పెట్టుకుంటే బాగుంటాం. ప్రస్తుతానికి ఇంకా పెట్టుకోవాలి. రెడీ అయిపోతే సీన్లోకి వెళ్ళిపోతాం. అదనమాట. మీరు ఎలా ఉన్నారో ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడానికి ఏమైంది? లైక్ చేయడానికి ఏమైంది? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరందరూ ఎలా ఉన్నారో, ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. నేనైతే వీడియో చేసి పెడతాను, మీకు తెలుస్తుంది. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. అని నేను చెప్పేది ఇంకేం కాదు, అదొకటే. అంటే పైన అనమాట షూటు, అయినా కింద ఆ కింద కూడా జరుగుతుంది. కాకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అందువల్ల నేను ఇంకా అటు వెళ్ళలేదు. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్. మై న్యూ స్టిల్ బాగుందా? నా డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్? ఎలా ఉంది నా డ్రెస్? బాగుందా ఫ్రెండ్స్? అదనమాట. మనం ఎప్పుడు బాగుండాలి, అందరూ బాగుండాలి, అదొకటే కోరుకుంటాను నేను ఆ దేవుడికి. మీరు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. అది రొటీన్ డైలాగ్. కాకపోతే మీరు బాగుండాలి, నేను బాగుండాలి. ఇది నా డైలాగ్. ఇది చాలా ఫ్లోర్లు ఉంది, కొంచెం జలుబు చేసింది. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటాయి, ఇక ఏం చేద్దాం. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి విశేషాలు? బాగున్నారు కదా? వర్షాలు అయితే బాగా పడుతున్నాయి, అటు కూడా పడుతున్నాయి, పడట్లేదా చెప్పండి. మాకు హైదరాబాద్ అయితే వర్షం పడుతుంది, మీకు పడుతుందో లేదో చెప్పండి. అందరూ ఫంక్షన్లు తీసుకున్నారా? అంటే ఫ్రెండ్స్ అందరు కాదులే, ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలు
మా అమ్మగారు తీసుకుంటారు. అందరూ పెన్షన్లు తీసుకున్నారు. ఏడేసి వేలు పడతాయి అంట కదా, పండగ చేసుకోండి. అన్నీ ఇప్పుడు మారుతాయి మళ్ళీని, అన్నీ కొత్తగా వెరైటీలు అన్నీ వస్తాయి. చేసుకోవాలి, తీసుకోవాలి. జనాలు అందరూ బాగుండాలి. ఎలా ఉంటుందో పరిపాలన చూద్దాం. బాగుండాలి అందరూ, రాజకీయం పరంగా కావచ్చు, మామూలుగా ఆరోగ్యపరంగా కావచ్చు, ఎలా అయినా కానీ మన అందరం బాగుండాలి. ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అదే కోరుకోండి. అంతే కదా, మనం ఎవరైనా కానీ ప్రజలు బాగుంటే చాలు, అందరం బాగుండాలి అన్నట్టుగా అన్నమాట, ఇంకేం కాదు. అది కొన్ని రూల్స్ ఇప్పుడు మారుతాయి కదా, కొత్త ప్రభుత్వం కాబట్టి అన్ని రూల్స్ పాటించండి, జాగ్రత్తగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, కామెంట్ మర్చిపోవద్దు.